ఇప్పుడు ఉమెన్ ఆల్ ఆర్ వర్కింగ్ కాబట్టి, సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్ గానీ, ఎన్విరాన్మెంట్ చేంజ్ కానీ, అది గూడా ఎగ్ క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా. ఓకే. సో, మనకేంటంటే పడుకునే టైం దగ్గర నుంచి వాట్ వి ఈట్ అండ్ హ్మ్. వాట్ వి డూ విల్ హావ్ ఎ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ దట్. హ్మ్. సో, పాతకాలంలో చూస్తే పెళ్ళిళ్ళన్నీ 20స్‌లోనే అయిపోయాయి. నౌ ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో 27, 28 ఈస్ ఆల్సో చాలా త్వరగా చేసుకుంటున్నట్టే యెస్. ఫీల్ అవుతున్నారు. హ్మ్. సో, మనకేంటంటే రిప్రొడక్టివ్ పొటెన్షియల్ మేజర్‌గా ఆ టైమ్ పీరియడ్‌లో 20-25 ఆర్ 26 ఆర్ 27 ఈస్ మాక్సిమం మనకి చాలా బావుంటది. హ్మ్. 30 క్రాస్ అయింది అంటే ఎగ్ నంబర్స్ కానివ్వండి, ఎగ్ క్వాలిటీ కానివ్వండి చాలా ఫాలో అయిపోతుంది. అంటే అవ్వదు అని చెప్పను. 40 వాళ్ళు కంటారు, 50 వాళ్ళు కూడా కంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్ ఇండివిడ్యువలైజ్డ్. హౌ యూ హావ్ లెడ్ యువర్ లైఫ్, వాట్ యూ ఆర్ ఈటింగ్, వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్. దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ ద అమౌంట్ ఆఫ్ వాటెవర్ సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ ఆర్ టీవీ ఆర్ ఫోన్ వి ఆర్ యూజింగ్ అండ్ నైట్ వి ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్‌లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఫోన్ అడిక్షన్ అనుకోండి, ఏమైనా అనుకోండి. టిల్ 2 ఆర్ 3 వి జస్ట్ కీప్ స్క్రోలింగ్ అండ్ వి జస్ట్ స్లీప్ ఆఫ్టర్ దట్. బట్ మనకి మేజర్‌గా కావాల్సిందేంటి? మెలటోనిన్ అన్న హార్మోన్ ఉంటుంది. హ్మ్. ఆ హార్మోన్ మనకి 10-1 ఆ టైంలో రిలీజ్ అవుతది. ఆ టైంలో మనం పడుకోకపోతే నెక్స్ట్ సైకిల్ మొత్తం కావాల్సిన అంతా ఏది ఉండదు. సో, వి జస్ట్ స్లీపింగ్. బట్ రిపేర్ అవ్వాల్సింది ఏది రిపేర్ అవ్వదు బాడీలో. సో, దానివల్ల గూడా ఎఫెక్ట్ ఆఫ్ హెల్త్ ఉంటుంది. ఓవేరియన్ హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతది.